దేవుడు సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పిలిచినప్పుడు వినేవాడు కావాలి, ఆయన పిలిచినప్పుడు సమాధానం ఇచ్చేవాడు కావాలి, ఆయన పిలిచినప్పుడు మాట్లాడేవాడు కావాలి. అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ఈ దినాలు మౌనంగా ఉండే దినాలు కాదు, ఊరకనే ఉండే దినాలు కాదు. ఎప్పుడు నా దేవుడు పిలుస్తాడా, ఎప్పుడు నన్ను పలకరిస్తాడా, ఎప్పుడు నన్ను లేవనెత్తుతాడా అని ఎదురు చూస్తూ ఆయన పిలవగానే సిద్ధంగా ఉన్నానయ్యా, నీ చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు బాధపడుతున్నాడు. ఆయన అంటున్నాడు ఏంటంటే, నేను పిలిచినప్పుడు ఎవడు ఉత్తరం ఇవ్వలేదు, నేను వచ్చినప్పుడు ఎవడు కూడా లేడు, ఎవడు లేడు, ఎవడు కనపట్టలేదు నేను వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఎవరు లేకపోయేసరికి, ఆయన పిలిచినప్పుడు ఎవరు ఉత్తరం ఇవ్వలేకపోయేసరికి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా చెయ్యి విమోచించలేనంత కురసైపోయిందా అని బాధపడుతున్నాడు. ఎందుకు లేరు మీరు నా యొద్ద, నా సన్నిధిలో ఎందుకు లేరు, నేను వచ్చే వరకు ఎందుకు ఉండలేదు, నేను కార్యము చేసే వరకు ఎందుకు నా కొరకు కనిపెట్టలేదు, నేను చేయలేను అనుకున్నారా, విమోచింపలేను అనుకున్నారా, నా చెయ్యి కురచైపోయింది అనుకున్నారా, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు గద్దించిన సముద్రము కూడా ఎండిపోతాయి, నదులు ఎడారులు అయిపోతాయి. ఇప్పుడు గద్దించిన నాకు చేత కదా అనుకున్నారా, ఎందుకు వెళ్ళిపోయారు? దేవుని స్తోత్రం అని దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కార్యం జరగలేదులే, ఇక ఆయన మాట్లాడలే, ఆయన సమాధానం రాదులే, కార్యము జరగదులే అనేటువంటి ఆలోచనతో వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు వచ్చి చూసేసరికి నిలబట్టలేదు, దేవుడు వచ్చి చూసేసరికి కనబట్టలేదు. ఆయన కార్యము చేద్దాం అనుకునేసరికి ఎవరు అక్కడ నిలబట్టలేదు. ఏంటి కారణం అంటే, ఇక ఇక్కడ ఏమి జరగదులే అని అనుకొని వెళ్ళిపోతున్న వారుగా ఉన్నారు. అక్కడ వెళ్ళిపోయారు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుడు వచ్చి చూస్తే ఒక్కరు లేరు అక్కడ. దేవుడు మాట్లాడితే ఒక్కరు ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు, సమాధానం ఇవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. ఏంటి కారణం అంటే, ఇక దేవుడు నన్ను కనికరించడు, ఆయన కార్యము చెయ్యడు, ఇక ఆయన వల్ల కాదు అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఇక వల్ల కాదు అనుకుంటున్నాడు అని అనుకుని వెళ్ళిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. ఆయన చెయ్యి ప్రేర అది కురచ అయింది కాదు, ఆయన చెయ్యి అది కురచ చెయ్యి కాదు, అది బలహీనమైన చెయ్యి కాదు, అది బలము కలిగిన చెయ్యి, అది దక్షిణ హస్తం. ఆయన చెయ్యి చాపాడు అంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. అంత బలమైన హస్తాన్ని ఇప్పుడు చాపి దేవుడు కోరేషు చెయ్యి పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కోరేషు చెయ్యి ఎందుకు పట్టుకున్నాడంటే, నీవు జనములను జయించాలి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కోరేషు, నువ్వు జనములను జయించాలి, శత్రువులను జయించాలి, రాజ్యాలు జయించాలి, రాజుల నడికట్టులు నువ్వు విప్పివేయాలి, వారి నడుము వంగి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పేతురు జలములో మునిగిపోతున్నాడు, సముద్రంలో మునిగిపోతున్నాడు. సముద్రంలో మునిగిపోతూ అల్పవిశ్వాసిగా, అవిశ్వాసిగా, ఇదిగో విశ్వాసాన్ని కోల్పోయిన వాడుగా, దేవుని మీద ఉన్న దృష్టిని తొలగించుకున్నవాడుగా సముద్రంలో మునిగిపోతూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు తన చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, ఓ అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడుతున్నాడు లేపాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యి చాపి పేతురును, సముద్రంలో మునిగిపోతున్న పేతురు లేవనెత్తినవాడు. దేవుని స్తోత్రం. ఆయన చెయ్యి చాపి ఎన్ని కార్యాలు చేయలేదు, ఎన్ని అద్భుతాలు చేయలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. తన భక్తుల వైపు తన చెయ్యి చాచిన దేవుడు ఈ యొక్క ప్రతిష్ట కూడికల్లో దేవుడు తన చెయ్యి మన మీదకు చాపును గాక, ఆ చెయ్యి మనల్ని పట్టుకొనును గాక, ఆ చెయ్యి మనం జనములను జయించినట్లు చేయును గాక,
ఆ చెయ్యి మనకు సహాయము చేయునుగాక. ఆ చెయ్యి మనను నడిపించునుగాక. హల్లెలూయా. దేవుని చెయ్యి మనకు తోడుగా ఉండాలి. కోరేషు చేతిని దేవుడు పట్టుకున్నాడు. కోరేషు చెయ్యి పట్టుకొని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆ చేతిని చిన్న చూపు చూడొద్దండి. హల్లెలూయా. ఇక దేవుడు నాతో మాట్లాడలే అని అనుకోవద్దు. దేవుడు నా వద్దకు రాడులే అని అనుకోవద్దు. ఇక దేవుడు నన్ను పలకరించలే అని అనుకోవద్దు. దేవుడు వస్తాడు, తగిన సమయంలో ఆయన వస్తాడు, ఆయన కార్యము చేస్తాడు. ఆయన వచ్చే వరకు, ఆయన మాట్లాడే వరకు, ఆయన పట్టుకునే వరకు, ఆయన కార్యాన్ని జరిగించే వరకు మనం నిలిచి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద పారావు. జలములలో చప్పలు కొడతాం, అందరు చప్పలు కొడుతూ పాడదాం. పారావు అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 నా యేసుకే నేను వెళ్ళే మార్గము, నా యేసుకే తెలియును. హల్లెలూయా. హల్లెలూయా. మన మార్గాలు దేవునికి తెలుసు. మనం ఎలా ఉన్నామో దేవునికి తెలుసు. దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. కనుక ప్రభునని పేర దేవుని కొరకు నిలిచి ఉండి, ఆనాడు కోరేషు చేయి పట్టుకొని జనములను జయించున్నట్లుగా చేసిన దేవుడు ఈరోజు మన చేయి పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సహాయము చేయనట్లుగా, నడిపించినట్లుగా, జనములను జయించున్నట్లుగా ఇదిగో దేవుడు గొప్ప కార్యము చేసి ఆయన తన చెయ్యి చాపి మనల్ని పట్టుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకయ్యా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకయ్యా. అయ్యా నన్ను లేవనెత్తయ్యా. అయ్యా భూమి మీద పడి ఉన్న, జలముల్లో పడి ఉన్న, మహాజలముల్లో ఉన్నప్పటికీ నీ చేతితో పట్టుకొని నన్ను లేవనెత్తేవాడు అయ్యా. నీ చెయ్యి చాపయ్యా, నా మీదకి నీ హస్తము చాపయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు ఇది స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుడు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా, కోరేషు చేయి పట్టుకొని నడిపించిన దేవుడు, సహాయం చేసిన దేవుడు, జనములను జయించినట్లు చేసిన దేవుడు మన విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసి ఆయన మన చేయి పట్టుకొని నడిపించాలి. కనుక ఇలాంటి ఆశీర్వాదకరమైన అనుభవాన్ని మనము అనుభవించటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు పేర ఇదిగో కలువరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించి మనం రక్షించాడు. రక్షించబడిన మనము ఇదిగో దేవుని యొక్క కార్యాలు కన్నులారా చూడాలి. దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. ఆయన చెయ్యి మన మీదకి చాపాలి. ఆయన తన చేతితో మనల్ని పట్టుకోవాలి. కనుక నీ చెయ్యి చాపయ్యా, నీ చెయ్యి తోడుగా ఉంచయ్యా, నీ హస్తము తోడుగా ఉంచయ్యా, నువ్వు గొప్ప కార్యాలు చేయి ప్రభు అని ప్రార్థన చేద్దాం. అందరు తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. 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 స్తోత్రం. మోకరించండి, అందరూ మోకరించి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు దేవుని సన్నిధిలో స్తుతులు చెప్తూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎవరు మౌనంగా ఉండద్దు, ఎవరు అనాలోచనగా ఉండద్దు. నీ చెయ్యి చాపయ్యా, నీ చేతితో నన్ను పట్టుకయ్యా, నీ చేతితో కోరేషును పట్టుకున్నావయ్యా, నీ చేతితో అయ్యా ఎఫ్రాయిమును పట్టుకున్నావయ్యా, నీ చేతితో యాకోబును పట్టుకున్నావయ్యా, నీ చేతితో మోషేను పట్టుకున్నావయ్యా, నీ భక్తుల కొరకు నీ చెయ్యి చాపావయ్యా. అయ్యా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నీ చెయ్యి చాపయ్యా, నీ చెయ్యి చాపి నన్ను పట్టుకోయ్యా అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవునికి మొరపెడుతూ ఉండాలి. ప్రభు వైపు చూద్దాం, అందరూ ప్రభు వైపు చూద్దాం. హల్లెలూయా. 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 ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. అయ్యా జనములను జయించినట్లుగా అయ్యా కోరేషు చేయి పట్టుకున్నావయ్యా,
జనములను జయించినట్లుగా కోరేషు చేయి పట్టుకున్నావయ్యా. లోకమును పాపమును జయించినట్లుగా నా చేయి పట్టుకయ్యా. శాపాన్ని జయించినట్లుగా నా చేయి పట్టుకయ్యా. ప్రతికూల పరిస్థితులను జయించినట్లుగా నా చేయి పట్టుకయ్యా. రోగాలను జయించినట్లుగా నా చేయి పట్టుకయ్యా. రుణాలను జయించినట్లుగా నా చేయి పట్టుకయ్యా. అయ్యా, నీవు చెయ్యి చాపి నన్ను పట్టుకో ప్రభు అని ప్రార్థన చేయి. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ చేయి పట్టుకుంటాడు, నీకు కృప చూపుతాడు. గొప్ప కార్యాన్ని దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. కోరేషు చేయి పట్టుకున్న దేవుడు నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. స్తుతులు చెప్పండి. అందరికి కూడా ఆకాశం వైపు చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. అందరి స్తోత్రాలు. 5వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటి దినాన మనం కొన్ని మాటలు మనం ధ్యానించాం. దేవుడు కోరేషుకు తన చెయ్యి కుడి చేతిని పట్టుకున్నాడంట. కోరేషు యొక్క కుడి చేయిని పట్టుకొని కోరేషును దేవుడు నడిపించాడు, బలపరిచాడు. కోరేషుకు తోడుగా ఉన్నటువంటి చెయ్యి మనకు కూడా తోడుగా ఉండాలి, మనల్ని కూడా పట్టుకోవాలి, నడిపించాలి అని చెప్పి మనం ధ్యానించాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఆ మాటలు కొనసాగించి మనం పరిశీలన చేస్తే కోరేషుతో దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే, రాజుల నడికట్లను నేను విప్పేదను అంటాడు. రాజుల నడికట్లు విప్పుతాడంట. నేను రాజుల నడికట్లు విప్పేదను అంటాడు. ఈరోజు నా అంశం ఏంటంటే నడికట్లు. నడికట్టు అనేటువంటి మాటను మనం పరిశీలన చేస్తే ప్రేరా, నడికట్టు అనేది బలమునకు సూచన. నడికట్టు బలమునకు సూచన. రెండవది నడికట్టు అధికారానికి సూచన. రెండవది నడికట్టు అధికారానికి సూచనగా కనబడతా ఉంది. దేవుని వాక్యములో నడికట్టును గూర్చి మనం పరిశీలన చేస్తే ఎన్నో శ్రేష్టమైనటువంటి సంగతులు నడికట్టును గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. నడికట్టు ఇచ్చిన వారు ఉన్నారు, నడికట్టును కట్టుకున్న వారు ఉన్నారు, నడికట్టును తీసివేసిన వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే కోరేషుతో, నడికట్టును నేను రాజుల నడికట్టులను విప్పేదను అని అంటాడు. రాజుల నడికట్లు ఏం చేస్తాడంట? విప్పుతాను అని అంటాడు. ఈ నడికట్టులు బలానికి లేక అధికారానికి సూచనగా కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. మనం పరిశీలన చేస్తే పేర 65వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. 65వ కీర్తన 6వ వచన భాగాన్ని. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ప్రభువైనటువంటి దేవుని గూర్చి కీర్తనాకారుడైనటువంటి దావీదు చెబుతున్న మాట ఏంటంటే, బలమునే నడికట్టుగా కట్టుకున్నాడంట. బలమునే నడికట్టుగా కట్టుకున్నాడు. దేవుడు బలమును నడికట్టుగా కట్టుకున్నాడని దేవుని గూర్చి ఒక సాక్ష్యం ఇస్తా ఉన్నాడు భక్తుడు. కనుక నడికట్టు బలమునకు సూచనగా కనబడతా ఉంది. అలాగే సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం చదువుదాం.
యోవాబు చెప్తున్నాడు, నీవు చూచి ఉంటివే నేల కూలునట్లు, నీవు అతన్ని పట్టకపోతివేమి, నీవు అతన్ని చంపిన ఎడల 10 తులముల వెండియు ఒక నడికట్టును నీకు ఇచ్చి ఉందునని తనకు సమాచారము చెప్పిన వానికి అనెను. చెప్పిన వానితో అన్నాడు. ప్రభునని ప్రియుడు, ఇక్కడ సందర్భం ఏంటంటే, అబ్షాలోము తప్పించుకొని పారిపోతా ఉన్నాడు. దావీదు కుమారుడైన అబ్షాలోము అతన్ని చంపకూడదు, అతన్ని ముట్టకూడదు అని రాజు అయిన దావీదు యొక్క ఆజ్ఞ. అయితే శత్రువులుగా యోవాబు సైన్యం మాత్రం అతన్ని తరుముతూ ఉంటే అతడు పారిపోతా ఉన్నాడు. అతడు కంచర గాడిద మీద ఎక్కి అతడు పారిపోతూ ఉన్నప్పుడు తన తల వెంట్రుకలు ఒక చెట్టుకు చిక్కుకొని అతడు ఆ చెట్టుకు వేలాడుతూ ఉన్నాడు. గాడిదేమో వెళ్ళిపోయింది. అయితే ప్రభునని పేర ఈ చెట్టుకు వేలాడుతున్నప్పుడు ఒకడు చూశాడు. చూసి అతన్ని రక్షించలేదు, లేదు అతని చంపలేదు. అతని రక్షించను లేదు, అతను చంపను లేదు. ఇలా రెండూ చేయకుండా అతడు పరిగెత్తుకుంటూ వచ్చి యోవాబు, దావీదు యొక్క సైన్యాధిపతి అయిన యోవాబుకి ఈ సమాచారం తెలియజేశాడు. అయ్యా, ఇదిగో ఇలా జరిగింది, అబ్షాలోము తల వెంట్రుకలు చెట్టుకు చిక్కుకొని అతడు చెట్టుకు వేలాడుతూ ఉన్నాడు అని చెప్పి ఆ వ్యక్తి యోవాబుతో చెప్పినప్పుడు యోవాబు అంటాడు, నీవు చూచి వింటివే కదా, నీవు అతడు నేల కూలినట్లు నీవు అతన్ని కొట్టకపోతివేవి, నీవు చంపిన ఎడల 10 తులముల వెండి ఒక నడికట్టు నీకు ఇస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతడు చెప్తున్నాడు ఆ వ్యక్తితో, నీవు అతన్ని చంపాల్సింది, అతన్ని కొట్టాల్సింది, అతన్ని చంపిన ఎడల నీకు 10 తులముల వెండిని ఇచ్చేవాడిని, నీకు ఒక నడికట్టు కూడా ఇచ్చేవాడిని అని అంటాడు. అంటే నీకు ఉద్యోగం కూడా ఇచ్చేవాడిని, నీకు ఒక అధికారం ఇచ్చేవాడిని అని అర్థం అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను నీకు నడికట్టు ఇచ్చేవాడిని కదా, నువ్వెందుకు చంపలేదు అని చెప్పేసి అన్నాడు. తర్వాత అక్కడ వాళ్ళిద్దరికి సంభాషణ జరిగింది. వాడేమో నేను చంపను, నేను కనుక నేను చంపాననుకో ఏదో ఒక విధంగా దావీదుకి తెలిసిద్ది, తెలిసినప్పుడు దావీదు అంటాడు, ఇక వీడిని చంపండి అంటాడు. నన్ను చంపడానికి వచ్చేది నువ్వే మళ్ళా నన్ను, కనుక ఈ బాధ అంతా నాకెందుకు అని చెప్పేసి వాడు చంపకుండా మెదలకుండా వెళ్ళిపోయాడు. సరే ఈయనంటాడు యోవాబు, నువ్వు చంపిందాక నేను ఆగుతానా, నేనే వెళ్తా అని చెప్పేసి వెళ్ళి అబ్షాలోముని చంపేశాడు. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, 10 తులముల వెండి ఒక నడికట్టు నేను నీకు ఇచ్చేదను కదా అని చెప్పేసి అన్నాడు. ఈ నడికట్టు అధికారానికి సూచన, నీకు అధికారం ఇచ్చేవాడిని కదా, నువ్వెందుకు చంపలేదు అని చెప్పేసి అతన్ని అంటున్నట్లుగా లేఖలు చూస్తున్నాం. ఈ 2 వచనాల్లో ప్రేర మనం గమనిస్తే ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి మాటలు, ఒకటి నడికట్టు బలానికి సూచన, రెండవది నడికట్టు అధికారానికి సూచనగా కనబడతా ఉంది. అయితే ఇప్పుడు దేవుడు అంటాడు, నేను రాజుల నడికట్లు విప్పేదను అని అంటాడు. రాజుల నడికట్లు నేను విప్పుతాను అని అంటాడు. ఎవరు ఈ రాజులు, ఎందుకు వారి నడికట్లు విప్పుతాను అంటున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తే, ఈ మాట పేర బబులోను సామ్రాజ్యపు చక్రవర్తులను గూర్చి, బబులోను రాజ్యపు రాజులను గూర్చి చెప్పబడినటువంటి మాట. బబులోను రాజుల యొక్క నడికట్లు నేను విప్పివేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అసలు వారి నడికట్లు ఏంటి, వారి నడికట్లు ఎందుకు విప్పాలనుకుంటున్నాడు? నడికట్టు అధికారానికి సూచన, నడికట్టు బలానికి సూచన. అంటే వారి బలమును వారి యొద్ద నుండి తీసివేస్తానని, వారి అధికారాన్ని వారి యొద్ద నుండి నేను తీసివేస్తానని
దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రభువుని పేర లేఖనాలు మనం పరిశీలన చేసినట్లయితే ఒకప్పుడు ఆ నడికట్లను గూర్చి, బబులోనీల నడికట్లను గూర్చి ఆయన ఏం చెప్తున్నాడనంటే ఆ నడికట్లు విడిపోవు అని చెప్పాడు ఒక సందర్భంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బబులోను ఇలా నడికట్లు విడిపోయేవి కాదు, ఆ నడికట్లు విడిపోవు అని చెప్పిన దేవుడు ఇప్పుడు అంటాడు వారి నడికట్లు నేను విప్పేదను అని అంటాడు. దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తే పేరా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. వారిలో అలసిన వాడైనను తొట్టిల్లు వాడైనను లేడు, వారిలో ఎవడును నిద్రపోయేవాడు లేడు, కునికేవాడు లేడు, వారి నడికట్లు విడిపోదు, వారి పాదరక్షలు వారి పాదరక్షల వారు తెగిపోదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో విషయాలు అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ మాటలు మనం పరిశీలన చేస్తే పెరా ఇక్కడ దేవుడు వారిని గూర్చి చెప్తున్న మాట ఏంటంటే వారి నడికట్టు విడిపోదు అని అంటాడు. ఏంటి అసలు ఆ సందర్భము అని అంటే పెరా ఆ 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుండి గనక మనం 9వ వచనం వరకు గనక చూడగలిగితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలను గూర్చి, యూదా జనాంగాన్ని గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఒక ద్రాక్షావల్లిని తీసుకొని వచ్చి ఆయన నాటినట్లుగా, ఆ ద్రాక్షావల్లి ఎదిగినట్లుగా, దాని కొరకు బురుజులు కట్టినట్లుగా, తొట్టిని కూడా తొలిపించినట్లుగా, తర్వాత ఆ ద్రాక్ష తోట ఫలించుటకు ఆయన బహు శ్రమ పడినట్లుగా, దాని చుట్టూ కంచె కూడా వేసినట్లుగా ఆ లేఖన భాగంలో చూస్తాం. అది ఫలించుటకు బహు శ్రమ పడ్డాడు, కానీ అది కారు ద్రాక్షాలు కాసింది, అది చేదు ద్రాక్షాలు కాసింది. అందును బట్టి దేవుని కోపం ఆ యొక్క ద్రాక్ష తోట మీద, అనగా ఇశ్రాయేలు ప్రజల మీద, యూదా జనాంగం మీద దేవుని కోపం రగులుకుంది. దేవుని కోపం రగులుకొని ఇప్పుడు దేవుడు యూదా వారిని బబులోనీయుల చేతికి అప్పగిస్తున్నాడు. బబులోనీయులు వచ్చి యూదా వారిని శ్రమ పెట్టబోతున్నారు. ఆ విషయాలే అక్కడ వ్రాయబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బబులోనీయులు ఎలా వస్తారో, వారి యొక్క అనుభవాలు ఏంటో, వారి రథాలేంటో, వారి గుర్రాలేంటో, వారి బాణాలేంటో, వారి నడికట్లేంటో, వాటన్నిటిని గురించి అక్కడ వివరించుకుంటూ వస్తూ ఆ నడికట్టు గురించి ఆయన చెప్పాడు. వారి నడికట్టు విడిపోదు అన్నాడు. బబులోనీల నడికట్టు విడిపోదు అన్నాడు. బబులోనీల నడికట్టు విడిపోదు అని ఇక్కడ చెప్పిన దేవుడు ఇప్పుడు యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో కోరెషుతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే రాజుల నడికట్లు నేను విప్పేదను అన్నాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. ఏ బబులోనీల గురించి వారి నడికట్టు విడిపోదు అని చెప్పాడో అదే బబులోని గురించి అని చెప్తున్నాడు, వారి నడికట్టు నేను విప్పివేస్తాను అని అంటాడు. అంటే వారి బలాన్ని నేను తీసివేస్తా, వారి అధికారాన్ని నేను తీసివేస్తా, ఆ అధికారాన్ని తీసివేసి, ఆ బలాన్ని తీసివేసి, ఇదిగో నేను నీకు అధికారం ఇస్తాను అని చెప్పి దేవుడు కోరెషుతో మాట్లాడుతున్నట్లుగా మనం ఆ మాటలను బట్టి మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ప్రభువుని పేర ఆ రాజులు నడికట్లను విప్పుతాను అంటే ఆ రాజులు బబులోనీలే, బబులోను రాజులే, బబులోను చక్రవర్తులే. వారి నడికట్టును, వారి అధికారాన్ని, వారి బలాన్ని తీసివేయబోతున్నాడు అని చెప్పి దేవుని యొక్క లేఖన భాగాన్ని బట్టి మనం గ్రహించాలి. ఇలాగూ మనం పరిశీలన చేస్తే పేర బైబిల్ గ్రంథంలో నడికట్లు తీసివేయబడిన వారు ఎంతోమంది మనకు కనబడుతున్నారు. ఇంకా లేఖనాలు మనం పరిశీలన చేస్తే ఇర్మియా ప్రవచన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు, ఒక్క నిమిషం, 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి మాటలన్నీ కూడా మనం చదివితే ప్రభు అయినటువంటి దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నువ్వు వెళ్ళి ఒక నడికట్టు కొను, ఆ నడికట్టు నడుమునకు కట్టుకో, ఆ తర్వాత నీ నడుమునకు కట్టుకున్న నడికట్టు తీసివేయి, ఆ తీసిన నడికట్టును నీవు ఎక్కడికి వెళ్ళాలి, యూఫ్రటీస్ నది దగ్గరికి వెళ్ళి ఒక కొండ పేటులో నువ్వు దాన్ని దాచిపెట్టు అని చెప్పాడు.
తర్వాత అది దాచిపెట్టిన తర్వాత కొన్ని దినాలకు మళ్ళా వెళ్ళి చూడు అది ఎలా ఉందో అని చెప్పేసి అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ దేవుడు చెప్పినట్టుగా ఇర్మియా ఒక నడికట్టు కొన్నాడు, నడుమునకు కట్టుకున్నాడు. ఆ నడుమునకు కట్టుకున్న నడికట్టును మరలా తీశాడు, దాన్ని యూఫ్రటీస్ నది దగ్గర తీసుకెళ్ళి ఒక బండ సందుల్లో పెట్టాడు. అతడు అక్కడ పెట్టి కొన్ని దినాల తర్వాత మళ్ళా వెళ్ళి చూశాడు. అది చూసినప్పుడు ఆ నడికట్టు చెడిపోయినదాయను అని చూస్తాం మనం. ఆ నడికట్టు చెడిపోయింది, అది పనికిరానిదాయను అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. ఈ మాటలు దేవుడు చెప్పినట్టుగా అతడు చేసిన తర్వాత, ఏంటయ్యా నడికట్టు కొనమన్నావు, కొన్నాను. నడుమునకు కట్టుకోమన్నావు, కట్టుకున్నాను. నడుము నుండి తీయమన్నావు, తీశాను. దాన్ని యూఫ్రటీస్ నది దగ్గర దాచిపెట్టమన్నావు, దాచిపెట్టాను. మరలా వెళ్ళి చూడమన్నావు, వెళ్ళి చూశాను. చూసేసరికి ఆ నడికట్టు చెడిపోయింది. ఏంటిది అంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆ నడికట్టు లాగా నేను ఇశ్రాయేలు ప్రజలను, యూదా జనాంగాన్ని నా నడుమునకు నడికట్టులాగా నేను కట్టుకున్నాను. నేను వారిని నా రక్తం ఇచ్చి, నా ప్రాణం పెట్టి నేను వారిని కొని, వారిని నా నడికట్టుగా చేసుకొని నా నడుమునకు నేను కట్టుకున్నాను. కానీ వారు నా మాట వినలేదు గనుక, నాకు లోబడలేదు గనుక, నేను చెప్పినట్లుగా చేయలేదు గనుక, నా ఆజ్ఞలు వారు ధిక్కరించారు గనుక నా నడుము నుండి నేను వారిని తీసివేశాను అన్నాడు. నా నడుము నుండి నేను వారిని తీసివేశాను. నా నడుము నుండి ఆ నడికట్టు తీసివేయబడింది కనుక ఇప్పుడు ఆ నీవు కట్టుకున్న నడికట్టు ఎలాగూ చెడిపోయిందో అలాగే ఇశ్రాయేలు కూడా అలాగే చెడిపోతారు, అలాగే పాడైపోతారు అని చెప్పి అక్కడ ఆ మాటల్లో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభువునని పేర ఇశ్రాయేలు ప్రజలే, యూదా జనాంగమే దేవుని నడుమునకు నడికట్టుగా ఉన్నారు. దేవుడే వారిని కొన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారిని కొని, వారిని సంపాదించుకొని, వారిని ఒక నడికట్టుగా తన నడుమునకు కట్టుకొని ఉన్నాడు. తన నడుమును చుట్టుకొని ఉండాలని ఇశ్రాయేలు ప్రజలు తన నడుమును చుట్టుకొని ఉండాలని, ఇశ్రాయేలు ప్రజలు తన నడుము మీద ఆధారపడి ఉండాలని దేవుడు వారిని నడికట్టుగా తన నడుమునకు కట్టుకుంటే, వారు దేవుని మాట వినక, దేవునికి లోబడక, దేవుని మాటను ధిక్కరించి వారు ఇప్పుడు చెడిపోయారు.